నేను మాట చెప్తే జీవో లెక్క అని రేవంత్ సార్ చెప్పిండు. మరి జీవోలంటే అందులో అబద్ధాలు ఉంటాయా? అట్లెట్లుంటాయి? ఉండయి కదా. మరి సారు అట్లెందుకు చెప్పిండు? ఇప్పుడు ఇట్లెందుకు చేస్తున్నాడు? అంటే సారు చెప్పినాయి అని అబద్ధాలేనా? ఇన్నొద్దులు అన్ని నిజాలే అని నమ్మినాం కదా. సారు ఇంత మోసం చేస్తారా? పద్ధతేనా మీకు ఇది? సారు అంతగానం రేవంత్ సారు ఏం అబద్ధాలు చెప్పిందని చూస్తున్నారా? ఇగో చూపిస్తున్నాం చూడండి. చర్చలు మీరు చేస్తున్నారు, ఇంతవరకు మంత్రివర్గం మీదనే చర్చలు జరగలేదు. మీ పార్టీకి మీరు చర్చలు చేసేసిండ్రు, శాఖలు కేటాయించిండ్రు, ప్రమాణ స్వీకారాలకు కూడా మీరు ముహూర్తాలు చూసిండ్రు కదా. కేబినెట్ మీద అసలు ఏం చర్చనే జరగలేదట. గదేనుల్లా ఇంకో 6 మంత్రులను పెట్టాలి కదా. దాని మీద ఢిల్లీలో మాట ముచ్చట నడుస్తున్నది. నిజమేనా సారు అని టీవీలోళ్ళు పేపరోళ్ళు నిన్న సారును అడిగిండ్రు. దానికి సారు చెప్పిన జవాబు ఇది. వాళ్ళనే ఉల్టా బనాయించిండు సారు. ఆ మాటలైనాక పాపం టీవీలోళ్ళు పేపరోళ్ళు నోరు తెరిచిండ్రు. కానీ అసలు ఏందో బట్టి సారు చెప్తుండో ఈనుండ్రి. రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రిమండలి కూర్పు సంబంధించి కానీ లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని, దానికి సంబంధించిన కూర్పును కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందని వారి దృష్టికి తీసుకురావడం. అగ చూసిండ్రా బట్టి సారు ఏం చెప్తున్నాడో? మంత్రుల ముచ్చట మీద మాట్లాడటానికే అందరూ ఢిల్లీ పోయినట. పార్టీ పెద్దలతోని కూడా అదే ముచ్చట మీద మాట్లాడుతున్నామని కూడా అంటున్నాడు. కానీ రేవంత్ సారేమో అసలు ఆ మాటనే లేదన్నాడు. వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? రేవంత్ సారు అబద్ధం చెప్పినట్ట, లేకపోతే బట్టి సారు అబద్ధం చెప్పినట్ట? అసలు వీళ్ళు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు అనేది అసలే సమజైతలేదుల్లా. కానీ ఏం లేదనుకుంటేనే ఇవాళ కూడా ఢిల్లీలోనే ఆగిండు రేవంత్ సారు. లెక్క ప్రకారం అయితే ఇవాళ వరంగల్ కాడ మీటింగ్ ఉండే. రేవంత్ సారును ఢిల్లీలోనే ఉండమని సోనియమ్మ, రాహుల్ సారు చెప్పిండట. రాష్ట్రంకెళ్లి మిగిలిన మంత్రులు, లీడర్లు కూడా ఢిల్లీ తోవ పట్టిండ్రు. రాష్ట్రంలో ఓ దిక్కు దొంగతనాలు, హత్యలైతున్నాయి. వీటి మీద ఆఫీసర్లతోని మాట్లాడతలేరు గాని వారం దినాల సంది ఢిల్లీలోనే అడ్డా పెట్టిండ్రు సర్కార్